హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపే తీపి కబురును అయితే అందించడం జరిగిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. నేటి నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు ప్రారంభించబడ్డాయని అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. కేవలం ఒక కేటగిరీ పింఛన్లకు మాత్రమే దరఖాస్తులు అనేవి కొనసాగుతున్నట్లయితే సమాచారం అండి. ఆ కేటగిరీ వాళ్ళు ఎవరు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే, మీకు ఉపయోగకరంగా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల్లో భాగంగా కొంతమందికి మాత్రమే ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. అసలు ఈ పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల్లో భాగంగా ఎవరైతే పురుషులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ వివిధ కారణాల వల్ల మరణించి కనుక ఉన్నట్లయితే, మరణించిన ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే, అంటే భర్త మరణించిన తర్వాత భర్తకి భార్య కనుక ఉన్నట్లయితే ఆ భార్యకు వెంటనే స్పోజ్ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆ స్పోజ్ పెన్షన్లకు మాత్రమే ప్రస్తుతం దరఖాస్తులు అనేవి గ్రామ వార్డ్ సచివాలయంలో జరుగుతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే భర్త ప్లేస్లో భార్య కనుక ఉన్నట్లయితే ఆ భార్యకు మాత్రమే పెన్షన్స్కు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించడం జరిగిందండి. ఇది ప్రతి నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డ్ సచివాలయాల ద్వారా అయితే దరఖాస్తులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో గతంలో అంటే ఏప్రిల్ నెలలో ఎవరైతే స్పోజ్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి ఈ మే నెలలో గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది 4,000 రూపాయల పెన్షన్ అమౌంట్ అయితే వారి ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం జరిగిందండి. దీని వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే మే నెలకు సంబంధించి మే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ స్పోజ్ కేటగిరీ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించడం జరుగుతుందండి. మీరు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి సో ఆ యొక్క దరఖాస్తు ఫామ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దరఖాస్తు ఫామ్ని మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అయితే పరిశీలించడం జరుగుతుందండి. పరిశీలించిన తర్వాత గ్రీన్ సిగ్నల్ కనుక ఇచ్చినట్లయితే, అంటే మీరు ఆ స్పోజ్ పెన్షన్కి అర్హత కలిగి ఉన్నట్లయితే సో మీకు జూన్ నెలలో 4,000 రూపాయలు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది అయితే పింఛన్ అమౌంట్ కింద అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఇక్కడి నుంచి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నేను మీకు స్క్రీన్ పైన అయితే ఒక పీడిఎఫ్ని అయితే చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. అప్లికేషన్ ఫామ్ అండి, ఇదైతే స్పోర్ట్స్ పెన్షన్లకి సంబంధించి ఎన్టీఆర్ భరోసా స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి ఈ ఫామ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ఫామ్ని తీసుకున్న తర్వాత ఏ విధంగా ఫిల్ చేయాలి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని పేరు, సో ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్కి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క పేరు అనేది అక్కడ ఎంటర్ చేయాలండి. తర్వాత ఆధార్ నెంబర్, సో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రమే అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత చిరునామా, మీరు ఎక్కడ ఉంటున్నారో దానికి సంబంధించి చిరునామా, రైస్ కార్డ్ నెంబర్, సో ఇవైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా భర్త పేరు, సో ఎవరైతే భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో ఆయన పేరు అనేది ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అదే మీరు అక్కడ ఎంటర్ చేయాలి. మరియు మొబైల్ నెంబర్, పనిచేసే మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మరియు మీ యొక్క క్లస్టర్ ఏదైతే ఉంటుందో సో క్లస్టర్ అనేది కూడా అక్కడ మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు క్లస్టర్ అనేది తెలియకపోతే గ్రామ వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి అధికారిని కనుక మీరు అడిగినట్లయితే సో వాళ్ళైతే క్లస్టర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. తర్వాత మరణించిన పెన్షన్ లబ్ధిదారుని పేరు, సో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉన్నారో వ్యక్తి వారి యొక్క పేరు అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఓకేనా. మరణించిన తేదీ, ఏ తేదీ మరణించారు అనేటువంటి సమాచారం కూడా మీరు అక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. మరియు ఆధార్ నెంబర్, సో ఎవరైతే మరణించి ఉంటారో పెన్షన్ లబ్ధిదారుడు ఆయన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరియు మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదైతే డెత్ సర్టిఫికేట్లు అయితే ఉంటుందండి. సో దాన్ని మీరు చూసైతే ఇవ్వచ్చు. మరియు పెన్షన్ రకం, ఎటువంటి పెన్షన్ తీసుకుంటూ మరణించారు అనేటువంటి సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరియు పెన్షన్ ఐడి, సో పెన్షన్ ఐడి కూడా
కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ అయితే మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మీరు దరఖాస్తు ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత కింద చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని సంతకం. సో, సంతకం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో ఆ సంతకం అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసిన తర్వాత వెరిఫైడ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ వెరిఫైర్ డెవలప్మెంట్ సెక్రటరీ. సో, ముందుగా ఈ దరఖాస్తు ఫామ్‌నయితే వీళ్ళు పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించిన తర్వాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్. సో, ఈళ్ళ స్థాయిలోకైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వెళ్ళడం జరుగుతుందండి. సో, వెళ్ళిన తర్వాత అధికారులు పరిశీలించిన తర్వాత అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయంటే మీకు ఈ ఫంక్షన్స్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుందండి. ఫంక్షన్‌ని శాంక్షన్ చేసిన తర్వాత మీరు వచ్చే జూన్ నెలలో అయితే మీరు ఫంక్షన్ పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. రూ. 4,000 ఫంక్షన్ అయితే మీకు ఏపీ గవర్నమెంట్ అయితే స్పోర్ట్స్ కేటగిరీ కింద అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా స్పోర్ట్స్ ఫంక్షన్స్‌కి సంబంధించి ప్రస్తుతం అయితే గ్రామ వార్డ్ సచివాలయంలో దరఖాస్తులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారు వెంటనే గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌తో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు వెంటనే దరఖాస్తు అనేది చేసుకోండి. మీరు దరఖాస్తు చేసుకున్న వితిన్ 1 మంత్‌లో మీకు ఫంక్షన్ అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి. సో, ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎండ్ వరకు చూస్తుంటే థాంక్ యూ ఫర్ వాచింగ్.